మీ ఆరోగ్య సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తుంది డెల్టా హాస్పిటల్. మన రాజమండ్రిలో ఎటువంటి క్యాన్సర్ వ్యాధైనా, గుండెకు సంబంధించిన వ్యాధైనా, నరాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇంకా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అధునాతన వైద్య విధానాన్ని మీకందిస్తున్నా డెల్టా హాస్పిటల్స్. ఇలా అన్ని సదుపాయాలు ఒకే చోట కలిగిన ఏకైక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ మరియు రియంబర్స్మెంట్ సదుపాయం కూడా కలదు. డెల్టా హాస్పిటల్స్, వెంకటేశ్వర నగర్, రాజమండ్రి. ఈరోజు పోలీస్ అమరవీరుల సంవత్సర దినోత్సవానికి ఇచ్చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి వెంకటేశ్వరి గారు, ఏలూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ కిషోర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఇచ్చిన పోలీస్ సిబ్బంది, ప్రజలు అందరికీ నమస్కారాలు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంవత్సర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మనం 1959లో అప్పుడు ఇండో టిబెటన్ బార్డర్, ఇండో చైనా బార్డర్లో ఆర్మీ బలగాలు పెట్రోలింగ్ ఉండేవి కాదు. అప్పట్లో సిఆర్పిఎఫ్ వాళ్ళే పెట్రోలింగ్ చేసేవాళ్ళు చైనా సరిహద్దులు. 1959 అక్టోబర్ 21న ఈ డిఎస్పీ కరణ్ సింగ్ గారు సిఆర్పిఎఫ్ బలగాలను తీసుకొని ఆ ఏరియాలో చైనా బార్డర్స్లో హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు 21 మంది సిఆర్పిఎఫ్ సభ్యుల బృందం మీద అక్కడ కాల్పులు జరిగాయి, చైనా దళాలు కాల్పులు జరిగాయి.
దాంట్లో ఈ బృందం సభ్యులందరూ కూడా అమరులయ్యారు. సో ఆ రోజు నుంచి అక్టోబర్ 21ని పోలీస్ అమరవీరుల సంవత్సరం దినంగా మనము జరుపుకోవడం జరుగుతుంది. అంటే దేశంలోని ఆర్మీ వాళ్ళు తప్పితే పోలీస్ బలాలన్నీ కూడా ఈ దినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. గత సంవత్సర కాలంలో ఎవరైతే పోలీస్ అధికారులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారో వారందరి పేర్లు చదువుకొని వారికి నివాళులు అర్పించడము ఈరోజు ఆనవాయితీగా వస్తూ ఉంది. అంతేకాకుండా రేపటి నుంచి దాదాపు వారం రోజుల పాటు పోలీసుల త్యాగాలని ప్రతిబింబించే విధంగా రకరకాల కార్యక్రమాలు, ఎస్ఐ రైటింగ్స్, పెయింటింగ్, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్, పోలీసు ఆయుధాల ప్రదర్శన, ఇటువంటి రకరకాల కార్యక్రమాలు అంటే పోలీసులు చేస్తున్న త్యాగాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరుగుతూ ఉంది. తన లైఫ్ని సాక్రిఫైస్ చేసిన బ్రేవ్ పోలీస్ ఆఫీసర్స్ ని హానర్ చేస్తున్న రోజు సెప్టెంబర్ 2024 నుంచి ఆగస్ట్ 31, 2025 వరకు 191 పోలీస్ పర్సనల్ తన లైఫ్ని మన దేశం కోసం సాక్రిఫైస్ చేసి ఉన్నాయి. అందులో మన రాష్ట్రం నుంచి 5 ఉన్నారు. వాళ్ళ యొక్క సాక్రిఫైస్ ఎప్పుడు మనం మర్చిపోలేము. సో వాళ్ళ ఫ్యామిలీస్కి నా నమస్కారాలు, నా సల్యూట్. అందరూ పోలీస్ అవ్వడం సాధ్యం కాదు. పోలీస్ అవ్వాలంటే వాళ్ళకి కరేజ్, బ్రేవరీ, దేశం పైన ప్రేమ అండ్ డెడికేషన్ ఉంటేనే సాధ్యం. అలా ప్రతిరోజు ప్రతి క్షణం మన మధ్యలో మన కోసం డే నైట్ లేకుండా, ఎండలో వర్షం చూడకుండా, పండుగ అయినా పాండమిక్ అయినా మన కోసం, మన సెక్యూరిటీ కోసం కష్టపడుతున్న మన పోలీస్ యంత్రానికి అందరి తరఫున నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. యు ఆర్ ద రియల్ హీరోస్ అండ్ మీ ఫ్యామిలీస్ అన్సంగ్ హీరోస్. సో మీకు, మీ ఫ్యామిలీస్కి, ఇందులో తన లైఫ్ని సాక్రిఫైస్ చేసిన ఫ్యామిలీస్ అందరికీ మన గవర్నమెంట్ తరఫున, అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని, ఎనీ టైం హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటామని, త్వరగా చేస్తామని ప్రామిస్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు. జగత్. ధన్యవాదాలు మేడం. ఆపరేషన్ పెరేడ్కి చీఫ్ గెస్ట్గా వచ్చేసిన ఏలూరు రేంజ్ ఐజీ సార్ గారికి, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడంకి, తర్వాత ప్రతి నా పోలీస్ సహచరులందరికీ, మీడియా మిత్రులకు, ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు పోలీస్ తరపు నుంచి. ఇవాళ పోలీస్ ఫోర్స్ మొత్తానికి ఖాకీ ధరించిన ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకమైన రోజు. ఎన్నో ఒడిదడులకు ఓర్చి తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా, తమ ప్రాణాలని పణంగా పెట్టి ప్రజలు యొక్క మాన ధనాల్ని, లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి త్యాగాలు చేసిన వ్యక్తుల్ని మనం ఒకసారి స్మరించుకొని వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించుకునే అవకాశం మనకి దొరుకుతుంది. వాళ్ళందరినీ కూడా మనం గుర్తు తెచ్చుకొని డ్యూటీ ఏదైనా కూడా, విపత్తు అయినా సరే, వరద అయినా, దీపావళి అయినా, పండగ అయినా కూడా, ఇప్పుడు కూడా నిన్న దీపావళి పండుగ జరిగిన మన వాళ్ళు చాలామంది వాళ్ళ కుటుంబాలకి దూరంగా ఎక్కడో చాలా ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా డ్యూటీస్ చేయడం, ప్రజల రక్షణ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ లైఫ్ని కూడా పణంగా పెట్టి పోరాడుతున్నారు. అలాంటి ఫోర్స్లో మనందరం కూడా చేరడం మనందరికీ గర్వకారణం. మనం ఎప్పుడైతే ఈ యూనిఫామ్ అనేది మనకి లభించిందో, ఆ యూనిఫామ్ మనకి దేశంలో, దేశానికి, సమాజానికి అత్యంత సేవ చేయడానికి మనకు అవకాశం లభించినట్లు. సబ్ ఇన్స్పెక్టర్ మషోక్, కానిస్టేబుల్ బెల్సన్ జీవన్, కానిస్టేబుల్ ఎంఆర్ కోటేశ్వరరావు, అలాగే అరుణాచల్ ప్రదేశ్ నుంచి దుటన్ సెరింగ్, అస్సాం నుంచి ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ అర్చనాదేవి, అలాగే తాస్పే నాయక్ హిమాన్షు సహారియా, బీహార్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతం రాజ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రాజీవ్ రంజన్ మాల్,
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మిథిలేష్ కుమార్, హవాల్దార్ జితేంద్ర కుమార్ సింగ్, కానిస్టేబుల్ శేఖర్ పాస్వాన్, బీహార్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ భగత్, కానిస్టేబుల్ రవికాంత్ కుమార్, కానిస్టేబుల్ కోమల్ కుమారి. ఛత్తీస్గఢ్ నుంచి అదనపు పోలీస్ అధికారి అశోక్ రావు గిరిపుంజే, హెడ్ కానిస్టేబుల్ బీరేంద్ర కుమార్ కోరి, సన్ను కారం, బుత్రం కోసా, సురేష్ కుమార్ ద్రవ్. అలాగే కానిస్టేబుల్ నుంచి బమన్ సోది, దుమ్మా ముత్కామి, కోంద్రి పోయాం, సొమ్ము వెట్టి. సుబర్నాథ్ యాదవ్, హరీష్, వసీత్ కుమార్ రావతే, రాజు ఓయం, మనోజ్ కుమార్, దినేష్ నాగ్. అలాగే గుజరాత్ నుంచి జాహిద్ ఖాన్, మున్సాఫ్ ఖాన్ పఠాన్, ఇన్స్పెక్టర్ సచిన్ రాజ్ కుమార్ శర్మ, కానిస్టేబుల్ విరాల్బెన్ హర్జీభాయ్ రబాయి. జార్ఖండ్ నుంచి కానిస్టేబుల్ సునీల్ ధన్. అలాగే కర్ణాటక నుంచి సబ్ ఇన్స్పెక్టర్ మహబూబ్ కుద్దలిల్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలపతి కేఎన్, అసిస్టెంట్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ గిరీష్ ఎస్, బసవరాజ్ ఎం, లింగరాజు టిఎస్, ప్రకాష్ బి, మహేష్ ఎస్ఆర్, రామప్ప పూజారి. మండల్, అంకుత్ సింగ్, చౌదరి చేతన్ పాండ్రంగ్, సగ్బస్ లాల్, వినయ్ ప్రసాద్, సోనావాసే, స్నాప్కల్ సుభాష్. సిఆర్పిఎఫ్ నుంచి సెకండ్ ఇన్ కమాండ్ మహారాబం ప్రభు, సునీల్ కుమార్ మండల్. గౌరవనీయులు ఏలూరు రేంజ్ గౌరవనీయులు ఏలూరు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి వెట్రిసెల్వి ఐఏఎస్ గారు, గౌరవనీయులు ఏలూరు జిల్లా ఎస్పీ గారు, గౌరవనీయులు అడిషనల్ ఎస్పీ గారు శ్రీ ఎన్ భగవాన్ రాజు ఎస్పీ గారు వారిని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. మరియు మన భద్రత కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన ధైర్యవంతులైన పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం మన కర్తవ్యం. వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడానికి వెళ్తూ ఉన్నారు. అమరవీరుల త్యాగం న్యాయాన్ని నిలబెట్టే వారసత్వం గనులైనటువంటి పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు కూడా నివాళులు అర్పించడానికి విచ్చేసి ఉన్నారు. శ్రీ శ్రీను కొండలరావు గారి కుటుంబం వెళ్తున్నారు. దయచేసి పోలీస్ అధికారులందరూ గురి తప్పకుండా కుటుంబ జీవితాన్ని కూడా పక్కన పెట్టి వారం వర్జ్యం చూడని శ్రామికుడు, ఎండా వాన లెక్క చేయని కార్మికుడు, పండుగ పబ్బం పట్టించుకొని కనిపించని దైన్యం కాకి, భద్రతకు భరోసా కాకి.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తుంది డెల్టా హాస్పిటల్. మన రాజమండ్రిలో ఎటువంటి క్యాన్సర్ వ్యాధైనా, గుండెకు సంబంధించిన వ్యాధైనా, నరాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇంకా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అధునాతన వైద్య విధానాన్ని మీకందిస్తున్నా డెల్టా హాస్పిటల్స్. ఇలా అన్ని సదుపాయాలు ఒకే చోట కలిగిన ఏకైక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ మరియు రియంబర్స్మెంట్ సదుపాయం కూడా కలదు. డెల్టా హాస్పిటల్స్, వెంకటేశ్వర నగర్, రాజమండ్రి. తదుపరి బి సుబ్బారావు. వీరమరణం పొందిన అమరవీరులకు పోలీస్ శాఖ వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు తోడు ఉంటుందని, వారి బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని समाप्त हो निरीक्षण करने के लिए आज्ञा प्रदान करें श्रीमान। పరేడ్ కమాండర్ గారు శ్రీ ఎం సతీష్ కుమార్ గారు అనుమతి తీసుకొని 2IC శ్రీ ఎం భాస్కర్రావు గారు మరియు శ్రీ బి అమరేశ్వరరావు గారితో పరేడ్ నిష్క్రమణకు వెళ్తూ ఉన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అర్పిస్తూ ఉన్నాము. ఈ పరేడ్ను ARDSP శ్రీ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో RI శ్రీ GSP పవన్ కుమార్ గారి పర్యవేక్షణలో పరేడ్ కమాండ్
పోలీస్ అమరవీరులకు జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్
మీ ఆరోగ్య సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తుంది డెల్టా హాస్పిటల్. మన రాజమండ్రిలో ఎటువంటి క్యాన్సర్ వ్యాధైనా, గుండెకు సంబంధించిన వ్యాధైనా, నరాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇంకా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అధునాతన వైద్య విధానాన్ని మీకందిస్తున్నా డెల్టా హాస్పిటల్స్. ఇలా అన్ని సదుపాయాలు ఒకే చోట కలిగిన ఏకైక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ మరియు రియంబర్స్మెంట్ సదుపాయం కూడా కలదు. డెల్టా హాస్పిటల్స్, వెంకటేశ్వర నగర్, రాజమండ్రి.